సో నిజామాబాద్ జిల్లాలోని హిందల్వై టోల్ ప్లాజాకి అయితే మనం రావడం జరిగింది. సో టోల్ ప్లాజాలు అనగానే చాలా మంది వాహనదారులకు గుర్తుకొచ్చేది ఏదైతే ఒక న్యూస్ అనేది వైరల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో. సో ఆగస్ట్ 15 నుంచి ఒక గెజెట్ అయితే మనకి ముందుకు రాబోతా ఉంది. సో ఒక జియోని అయితే పాస్ చేయబోతా ఉన్నారని చెప్పేసి కూడా మనం తెలుస్తూ ఉంది. సో ఏదైతే కేంద్ర మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. సో వాహనదారులను ఉద్దేశించి ఎవరైతే పర్సనల్ వెహికల్స్ కావచ్చు, లేకపోతే వాణిజ్యపరంగా ఉన్నటువంటి వెహికల్స్కి అయితే ఈ టోల్ ప్లాజా ఏవైతే కొత్త మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో సో 200 ట్రిప్స్ అయితే వినియోగించుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. ఓవరాల్ ఇండియా వైడ్గా ఇదంతా కూడా ఎవరైతే ప్రతి ఒక్క వాహనదారునికి ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఏదైతే మనము ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాహనదారుల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతూ ఉంది. చాలా మంచి నిర్ణయం ఇది. అంటే డైలీ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నిజామాబాద్ నుంచి మనం హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే అప్ అండ్ డౌన్ గురించి మాట్లాడుకుంటే 800 నుంచి 900 రూపాయల టోల్ ప్లాజా అనేది జరుగుతుందండి. సో దీంట్లో ఎవరైతే పర్సనల్ వెహికల్సే కావచ్చు, లేకపోతే ఎవరైతే ఎక్కువ ట్రిప్స్ అనేది ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది చాలా మంచిగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలా. తక్కువ తిరిగేటోళ్ళకు గుడ్ న్యూసే, దాంతోపాటు ఎక్కువ తిరిగేటోళ్ళకు కూడా గుడ్ న్యూస్ అనేది మనకి తెలుస్తూ ఉంది. సో దీంట్లో కాశ్మీర్ టు కన్యాకుమారి నేషనల్ హైవే NH-44 గురించి మనం మాట్లాడుకుంటే నిజంగా దాదాపు ఎన్ని టోల్ ప్లాజాలు ఉన్నాయో అన్ని టోల్ ప్లాజాలని కూడా మనము కవర్ చేసే సిచ్యువేషన్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ట్రావెలింగ్ ఎక్కువ చేస్తూ ఉంటున్నారో వాళ్లకు మాత్రం ఇదొక తీపి కబుర్గా చెప్పుకోవాలా. ఎందుకంటే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అనేది చాలామంది వాహనదారులు అయితే స్వాగతిస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదైతే NH-44కి సంబంధించినటువంటి హైవే అండి ఇది. సో కాశ్మీర్ టు కన్యాకుమారి నేషనల్ హైవే గురించి మాట్లాడుకుంటే ఎన్ని వందల కిలోమీటర్లు ఉంటుంది, ఎన్ని వేల కిలోమీటర్లు ఉంటుంది, దాంతోపాటు ఎన్ని వందల టోల్ ప్లాజాలు ఉంటాయంటే దాదాపు వందల సంఖ్యలో మనకి టోల్ ప్లాజాలు ఉంటాయనేది మనకు అందరూ తెలిసిన విషయమే. సో కాశ్మీర్ టు కన్యాకుమారి నేషనల్ హైవే 44 గురించి మాట్లాడుకుంటే 3676 కిలోమీటర్ల అతిపెద్ద హైవేగా చెప్పుకుంటాం ఇండియాలోనే. సో దీంట్లో చాలామంది ట్రావెలింగ్ ఎక్కువ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా రావాలనుకున్నా, సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా వెళ్ళాలనుకున్నా చాలామంది వాహనదారులకు ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవాలా. సో దీంట్లో మార్పులు చేర్పులు ఏం జరుగుతాయి, ఏదైతే మనకి ఆగస్ట్ 15 నుంచి ఈ నియమ నిబంధనలు అయితే వర్తిస్తాయని చెప్పేసి మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో దీంట్లో మ్యాక్సిమం అంటే ఇండియా వైడ్గా 200 ట్రిప్స్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. సో దీంట్లో కొంత క్లారిటీ అనేది మిస్ అవుతూ ఉంది. 200 ట్రిప్స్ అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే ఒక్కొక్క టోల్ ప్లాజాని కౌంట్ చేసుకొని 200 టోల్ ప్లాజాలకు 3000 అని చెప్తా ఉన్నారా, లేకపోతే ఏంది అనే దానిపైన కూడా చాలా మందికి ఇదొక కన్ఫ్యూజింగ్ ఉంది అని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇండియా వైడ్గా మనం చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, దీంట్లో మ్యాక్సిమం ఒక 10% మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉందని చెప్పుకోవాలా. సో మిగతా 90% టోల్ ప్లాజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేట్ టోల్ ప్లాజాలు అని చెప్తా ఉన్నారు. మరి ఈ ప్రైవేట్ టోల్ ప్లాజా వాళ్ళు దీన్ని ఒప్పుకుంటారా లేదా అనే దాని గురించి కూడా చాలామంది ఇలా క్వశ్చన్ మార్క్ రేజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే 90% మనం మాట్లాడుకుంటున్నాం, 90% ఎవరైతే ఈ టోల్ ప్లాజాలకు సంబంధించినటువంటి ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కాంట్రాక్టర్స్ కావచ్చు, లేకపోతే టోల్ ప్లాజాలను మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని వెల్కమ్ చెప్తారా లేకపోతే తిరస్కరిస్తారా అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీంట్లో ఎవరైతే వాహనదారులకు మాత్రం ఇది ఒక పండగనే అని చెప్పుకోవాలా. మెయిన్గా ట్రావెలింగ్ ఎక్కువ ఎవరైతే చేస్తూ ఉన్నారో, ఏవైతే కార్లు తీసుకొని అంటే ఎక్కువ టూరిస్ట్గా వెళ్ళి ఏవైతే దేవాలయం దర్శించుకోవడం కావచ్చు, లేకపోతే పర్యాటక ప్రదేశాలను విజిట్ చేయడానికి వెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇది చాలా మంచి శుభవార్తగా చెప్పుకోవాలా. సో ఏదేమైనప్పటికీ ఆగస్ట్ 15 నుంచి ఈ గైడ్లైన్ అనేది వర్తిస్తుంది. సో 3000తోని రీఛార్జ్ చేసుకుంటే 200 ట్రిప్లు అయితే మీరు వినియోగించుకోవచ్చు అని చెప్పేసి మనకి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ ఇదొక చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలా. ఓన్లీ తెలంగాణ, ఏపీకి మాత్రమే కాదండి, ఐ రిపీట్ అగైన్, ఇండియాలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా 200 ట్రిప్స్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో మరిన్ని డీటెయిల్స్ గురించి ఖచ్చితంగా మనం అధికారులతో మాట్లాడాలా.
వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనే దాని గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలోని టోల్ ప్లాజా దగ్గర అయితే సిచ్యువేషన్ ఎవరితో మాట్లాడినా కూడా చాలామంది ఇవాళ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది వాహనదారులకు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో నిజామాబాద్ జిల్లాలోని హిందల్పేట్ టోల్ ప్లాజాకి అయితే మనం రావడం జరిగింది. సో టోల్ ప్లాజాలు అనగానే చాలామంది వాహనదారులకు గుర్తుకొచ్చేది ఏదైతే ఒక న్యూస్ అనేది వైరల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో. సో ఆగస్ట్ 15th నుంచి ఒక గెజెట్ అయితే మనకి ముందుకు రాబోతా ఉంది. సో ఒక జియోని అయితే పాస్ చేయబోతా ఉన్నారని చెప్పేసి కూడా మనం తెలుస్తూ ఉంది. సో ఏదైతే కేంద్ర మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. సో వాహనదారులను ఉద్దేశించి ఎవరైతే పర్సనల్ వెహికల్స్ కావచ్చు లేకపోతే వాణిజ్యపరంగా ఉన్నటువంటి వెహికల్స్కి అయితే ఈ టోల్ ప్లాజా ఏవైతే కొత్త మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో సో 200 ట్రిప్స్ అయితే వినియోగించుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. ఓవరాల్ ఇండియా వైడ్గా ఇదంతా కూడా ఎవరైతే ప్రతి ఒక్క వాహనదారునికి ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఏదైతే మనము ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాహనదారుల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతూ ఉంది. చాలా మంచి నిర్ణయం ఇది. అంటే డైలీ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నిజామాబాద్ నుంచి మనం హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే అప్ అండ్ డౌన్ గురించి మాట్లాడుకుంటే 800 నుంచి 900 రూపాయల టోల్ ప్లాజా అనేది జరుగుతుందండి. సో దీంట్లో ఎవరైతే పర్సనల్ వెహికల్సే కావచ్చు లేకపోతే ఎవరైతే ఎక్కువ ట్రిప్స్ అనేది ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది చాలా మంచిగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలా. తక్కువ తిరిగేటోళ్ళకు గుడ్ న్యూసే, దాంతోపాటు ఎక్కువ తిరిగేటోళ్ళకు కూడా గుడ్ న్యూస్ అనేది మనకి తెలుస్తూ ఉంది. సో దీంట్లో కాశ్మీర్ టు కన్యాకుమారి నేషనల్ హైవే NH-44 గురించి మనం మాట్లాడుకుంటే నిజంగా దాదాపు ఎన్ని టోల్ ప్లాజాలు ఉన్నాయో అన్ని టోల్ ప్లాజాలని కూడా మనము కవర్ చేసే సిచ్యువేషన్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ట్రావెలింగ్ ఎక్కువ చేస్తూ ఉంటున్నారో వాళ్లకు మాత్రం ఇదొక తీపి కబుర్గా చెప్పుకోవాలా. ఎందుకంటే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అనేది చాలామంది వాహనదారులు అయితే స్వాగతిస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదైతే NH-44కి సంబంధించినటువంటి హైవే అండి ఇది. సో కాశ్మీర్ టు కన్యాకుమారి నేషనల్ హైవే గురించి మాట్లాడుకుంటే ఎన్ని వందల కిలోమీటర్లు ఉంటుంది, ఎన్ని వేల కిలోమీటర్లు ఉంటుంది, దాంతోపాటు ఎన్ని వందల టోల్ ప్లాజాలు ఉంటాయంటే దాదాపు వందల సంఖ్యలో మనకి టోల్ ప్లాజాలు ఉంటాయనేది మనకు అందరూ తెలిసిన విషయమే. సో కాశ్మీర్ టు కన్యాకుమారి నేషనల్ హైవే 44 గురించి మాట్లాడుకుంటే 3676 కిలోమీటర్ల అతిపెద్ద హైవేగా చెప్పుకుంటాం ఇండియాలోనే. సో దీంట్లో చాలామంది ట్రావెలింగ్ ఎక్కువ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా రావాలనుకున్నా, సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా వెళ్ళాలనుకున్నా చాలామంది వాహనదారులకు ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవాలా. సో దీంట్లో మార్పులు చేర్పులు ఏం జరుగుతాయి, ఏదైతే మనకి ఆగస్ట్ 15th నుంచి ఈ నియమ నిబంధనలు అయితే వర్తిస్తాయని చెప్పేసి మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో దీంట్లో మ్యాక్సిమం అంటే ఇండియా వైడ్గా 200 ట్రిప్స్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. సో దీంట్లో కొంత క్లారిటీ అనేది మిస్ అవుతూ ఉంది. 200 ట్రిప్స్ అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే ఒక్కొక్క టోల్ ప్లాజాని కౌంట్ చేసుకొని 200 టోల్ ప్లాజాలకు 3000 అని చెప్తా ఉన్నారా, లేకపోతే ఏంది అనే దానిపైన కూడా చాలా మందికి ఇదొక కన్ఫ్యూజింగ్ ఉంది అని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇండియా వైడ్గా మనం చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు దీంట్లో మ్యాక్సిమం ఒక 10% మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు లేకపోతే స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉందని చెప్పుకోవాలా. సో మిగతా 90% టోల్ ప్లాజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేట్ టోల్ ప్లాజాలు అని చెప్తా ఉన్నారు. మరి ఈ ప్రైవేట్ టోల్ ప్లాజా వాళ్ళు దీన్ని ఒప్పుకుంటారా లేదా అనే దాని గురించి కూడా చాలామంది ఇలా క్వశ్చన్ మార్క్ రేజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే 90% మనం మాట్లాడుకుంటున్నాం, 90% ఎవరైతే ఈ టోల్ ప్లాజాలకు సంబంధించినటువంటి ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్స్ కావచ్చు లేకపోతే టోల్ ప్లాజాలో మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని వెల్కమ్ చెప్తారా లేకపోతే తిరస్కరిస్తారా అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీంట్లో ఎవరైతే వాహనదారులకు మాత్రం ఇది ఒక పండగనే అని చెప్పుకోవాలా. మెయిన్గా ట్రావెలింగ్ ఎక్కువ ఎవరైతే చేస్తూ ఉన్నారో, ఏవైతే కార్లు తీసుకొని అంటే ఎక్కువ టూరిస్ట్గా వెళ్ళి ఏవైతే దేవాలయం దర్శించుకోవడం కావచ్చు లేకపోతే పర్యాటక ప్రదేశాలను విజిట్ చేయడానికి వెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇది చాలా మంచి శుభవార్తగా చెప్పుకోవాలా. సో ఏదేమైనప్పటికీ ఆగస్ట్ 15th నుంచి ఈ గైడ్లైన్ అనేది వర్తిస్తుంది. సో 3000తోని రీఛార్జ్ చేసుకుంటే 200 ట్రిప్లు అయితే మీరు వినియోగించుకోవచ్చు అని చెప్పేసి మనకి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ ఇదొక చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలా. ఓన్లీ తెలంగాణ ఏపీకి మాత్రమే కాదండి,
ఐ రిపీట్ అగైన్, ఇండియాలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా 200 ట్రిప్స్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో మరిన్ని డీటెయిల్స్ గురించి ఖచ్చితంగా మనం అధికారులతో మాట్లాడాలా, వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనే దాని గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలోని టోల్ ప్లాజా దగ్గర అయితే సిచ్యువేషన్ ఎవరితో మాట్లాడినా కూడా చాలామంది ఇవాళ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది వాహనదారులకు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు.